హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం 100 గజాలు 100 స్క్వేర్ యార్డ్ 25/36 కలిగిన ప్లాటు ప్లాన్ చేద్దాం. అయితే ఇది ఏంటంటే నార్త్ ఫేస్ ఉందండి. ఇది నార్త్ ఫేస్ ఉంది. అయితే ఈ విడ్త్ ఏమో 25 ఫీట్ ఉంది. 25 ఫీట్ ఇక్కడ రోడ్ నుంచి 2 గేట్లు ఇచ్చామండి. పార్కింగ్ కోసం 2 గేట్స్ ఇచ్చాము. అయితే ఇదంతా పార్కింగ్ వచ్చేస్తుందండి. మొత్తం కింద గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం పార్కింగ్ 24 ఫీట్ 3 ఇంచెస్ బై 22 ఫీట్ 9 ఇంచెస్ వస్తుందండి. మొత్తం పార్కింగ్ వస్తుంది. ఆ తర్వాత ఇక్కడ సెక్యూరిటీ రూమ్ కానీ ఆఫీస్ రూమ్ కానీ ఇది 10 ఫీట్ 6 ఇంచెస్ బై 11 ఫీట్. అయితే ఇలాగే కింద వాష్ ఏరియా లాగా లోబీ లాగా 4 ఫీట్ 1.5 ఇంచ్ బై 5 ఫీట్ ప్లస్ ఇక్కడ అటాచ్ టాయిలెట్ 3 ఫీట్ 9 ఇంచెస్ బై 6 ఫీట్ ఇచ్చామండి ఇక్కడ టాయిలెట్. ఆ తర్వాత ఇక్కడ మరి ఈ స్టేర్కేస్ అనేది ఆగ్నేయంలో స్టేర్కేస్ ఇచ్చాము. అలాగే లిఫ్ట్ కూడా ఇచ్చాము 5.5 ఫీట్ బై 4.5 ఫీట్. ఎందుకంటే ఇది సెకండ్ అయినా థర్డ్ అయినా టిపికల్ ఫ్లోర్ ఎన్ని ఫ్లోర్లు అయినా వెళ్ళొచ్చు అన్న ఉద్దేశంతో ఒక లిఫ్ట్ ప్రొవిజన్ కూడా ఇచ్చాము. అయితే సెట్ బ్యాక్స్ అనేది 3 ఫీట్ ఇచ్చామండి. ఇక్కడ 3 ఫీట్ ఇచ్చాము. ముంగడి ఇక్కడేమో ఫ్రంట్ సైడ్ 1.5 ఫీట్ ఇచ్చాము. ఎందుకంటే ఇది కమర్షియల్ బిట్ కదా, కాబట్టి 1.5 ఫీట్ ఇచ్చాము. అయితే ఇక్కడ ఏంటంటే వెస్ట్ ఫేసింగ్ మొత్తం ప్యాక్ చేసామండి. మొత్తం వెస్ట్ ఫేసింగ్ అసలు సెట్ బ్యాక్స్ లేకుండా చేసాము. అయితే సౌత్ కూడా మొత్తం ప్యాక్ చేసాము. అంటే 2 సైడే సెట్ బ్యాక్స్ ఇచ్చాము. అలాగే ఇప్పుడు దీనిదే ఫస్ట్ ఫ్లోర్ చూద్దామండి. ఫస్ట్ ఫ్లోర్ చూద్దాము. ఫ్రెండ్స్, ఈ వాస్తు ప్లానింగ్ కోసం కానీ, వాస్తు సజెషన్ కోసం కానీ, వాస్తు సలహాలు కానీ, బిల్డింగ్ డిజైన్ కానీ, ఎస్టిమేషన్స్ కానీ, స్ట్రక్చరల్ డిజైన్ కానీ, ఎలివేషన్స్ కానీ, సర్వే వర్క్స్, ఎనీ సందేహాలు కానీ దానికోసం కాంటాక్ట్ చేయండి. ఈ నంబర్కి కాంటాక్ట్ చేయండి. ఒక్కోసారి బిజీ ఉన్నప్పుడు లిఫ్ట్ చేయకుండా మేము తర్వాత అయినా కాంటాక్ట్ చేస్తామండి. ఎందుకంటే చాలా కాల్స్ వస్తుంటాయి కాబట్టి మేము చాలా బిజీ ఉంటాము. అయితే కొన్నిసార్లు మనం కాల్ లిఫ్ట్ చేయకపోవచ్చు. అయినా మేము మీకు కాల్ చేసి రిప్లై ఇస్తామండి. మీరు దయచేసి అర్థం చేసుకోవాలి. అలాగే ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్ చూసామండి. అయితే ఫస్ట్ ఫ్లోర్ కానీ సెకండ్ ఫ్లోర్ కానీ టిపికల్ ఫ్లోర్ అండి ఇది. అయితే ఇక్కడ ఈ ఆగ్నేయం నుంచి స్టేర్కేస్ ఎక్కాము కదండి, ఇక్కడికి వస్తాము. ఇక్కడ నుంచి డోర్ వస్తుంది. ప్లస్ ఇక్కడ ఇదంతా 3 ఫీట్ బాల్కనీ తీసుకున్నామండి. మ్యాక్సిమం కవర్ చేసాము. అయితే ఇక్కడ కూడా ఫ్రంట్ సైడ్ కూడా 3 ఫీట్ బాల్కనీ ఇచ్చాము. ఎందుకంటే ఈస్ట్ నార్త్ 2 సైడ్ బాల్కనీ ఇచ్చామండి. అయితే నార్త్ ఈస్ట్ ఎంట్రీ అండి. ఇది నార్త్ ఈస్ట్ ఎంట్రీ కాగానే హాల్ ఇచ్చేసామండి. 16 ఫీట్ 6 ఇంచెస్ బై 10 ఫీట్ 9 ఇంచెస్. ప్లస్ అలాగే ఇక్కడే కామన్ టాయిలెట్ ఒకటి ఇచ్చాము. 3 ఫీట్ 9 ఇంచెస్ బై 6 ఫీట్ అని. ప్లస్ కింద వాష్ బేసిన్ కింద వాష్ ఏరియా లాగా ఇచ్చాము 5 ఫీట్ బై 4 ఫీట్ అండి. అలాగే ఇది కింద ఆర్చ్ ఓపెన్ ఇచ్చాము. ఇక్కడ కావాలంటే మనం కర్టెన్ కానీ ఏదైనా వేసేసుకోవచ్చు. అయితే ఇక్కడ డైనింగ్ ఇచ్చామండి. డైనింగ్ 10.5 బై 9 ఫీట్ 6 ఇంచెస్. అలాగే ఇదంతా స్టోరేజ్ ఇచ్చామండి. ఇది ఎందుకంటే ఇప్పుడు వెస్ట్ సైడ్ మొత్తం స్టోరేజ్ ఇచ్చాము. అలాగే ఇక్కడ కిచెన్ ఇచ్చామండి. 5 ఫీట్ బై 9 ఫీట్ 5 ఫీట్ బై 9 ఫీట్ అండి. అలాగే దీని పక్కనే వాష్ ఏరియా 5 ఫీట్ బై 2.5 ఫీట్ది వాష్ ఏరియా కూడా ఇచ్చామండి. దీని పక్కనే చిన్న పూజ ఇచ్చామండి, పార్టిషన్. ఆ పూజ సపరేట్ రూమ్ రాకుండా ఇక్కడే కొద్దిగా పార్టిషన్ ఇచ్చేసుకుంటే పూజ కోసం వాడుకోవచ్చు. అలాగే ఈ డోర్ కూడా మనం వాడుకోవచ్చు అండి. వాస్తు ప్రకారం 100% వాస్తు అంటే ఇది కూడా వాడుకోవచ్చు. 2 డోర్లు మనకు వాడుకోవచ్చు బయటికి వెళ్ళడానికి, ఎంట్రీ కోసం కానీ ఇదైనా వాడుకోవచ్చు. అలాగే ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్ అండి. 9 ఫీట్ బై 11 ఫీట్ 9 ఫీట్ బై 11 ఫీట్. అయితే ఇక్కడ స్టోరేజ్ ఇచ్చామండి. స్టోరేజ్ సౌత్ వెస్ట్ కార్నర్ వాస్తు ప్రకారం అక్కడ ఉండాలని. సో అలాగే ఇక్కడ దీని ఆపోజిట్లో విండో వచ్చేస్తుందండి. ఇది అటాచ్ అంటే కొద్దిగా వాష్ ఏరియా వస్తుందండి. 3 ఫీట్ 9 ఇంచెస్ బై 3 ఫీట్ వస్తుంది. టాయిలెట్ కూడా 3 ఫీట్ 9 ఇంచెస్ బై 6 ఫీట్ వస్తుందండి. ఇది అండి ఫస్ట్ ఫ్లోర్. కానీ టిపికల్ ఫ్లోర్ కూడా చేసుకోవచ్చు, సెకండ్ ఫ్లోర్ కానీ థర్డ్ ఫ్లోర్ కానీ. ఎందుకంటే ఇది సింగిల్ బెడ్రూమ్ పోర్షన్ చేసామండి. దీనిలో డబుల్ బెడ్రూమ్ కూడా చేసుకోవచ్చు, కొద్దిగా చిన్నగా అవుతుంది. కాకపోతే సింగిల్ బెడ్రూమ్ అయితే పర్ఫెక్ట్ వచ్చేస్తుందండి. ఇదండి
అయితే కొన్ని వాస్తు మీరు ఎనీ వాస్తు సజెషన్ కోసం కానీ, వాస్తు సలహాల కోసం కానీ, వాస్తు వాస్తు ప్రకారం ప్లాన్ కరెక్షన్స్ కానీ మీరు సంప్రదించొచ్చండి. ఈ నంబర్ పైన కాంటాక్ట్ చేయొచ్చు. ఏదైనా వాస్తు కరెక్షన్స్ కానీ, ప్లానింగ్‌లో కరెక్షన్స్ కానీ, ఇప్పుడు ఎనీ ప్లానింగ్ కోసం కానీ, కొత్త ప్లాన్ కోసం కానీ ఈ నంబర్‌కి కాంటాక్ట్ చేయండి. ఒక్కోసారి మనం లిఫ్ట్ చేయకున్నా మీరు దయచేసి అర్థం చేసుకోండి. ఫర్దర్‌గా మేము కాంటాక్ట్ చేస్తామండి. ప్రాబ్లమ్ లేదు. అయితే అదండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.